ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేయర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన తాడేపల్లి పార్టీ ఆఫీసులో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు అందరూ, పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేశారు. ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జ్యోతిరావు పూలే గారు ఏ రకంగా ఆయన స్వతంత్ర సమర యోజనలో కానీ, అలాగే మహిళా ఉద్ధరణలోన ఆయన ఏ రకంగా మహిళలకి ప్రోత్సాహాన్ని కల్పించారు అంటే, సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారి సతీమణి. ఆమెని ఆ రోజుల్లోన మహిళలకి విద్య అన్నది లేదు, విద్య అన్నది కల్పించాలి అని అంటే ఒక మహిళ విద్యావేత్తగా ఉంటేనే ఆ మహిళ దగ్గరికి మిగతా మహిళలు వచ్చి విద్యను అభ్యసిస్తారు అన్న ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చి జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని విద్యావేత్తగా ఆమెను తయారు చేసి ఆమెకి విద్యని నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకి విద్యను నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే సమానత్వం అన్నది, లింగ భేదం అన్నది ఉండకూడదు అన్న ఒక మంచి ఉద్దేశం ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే గారు తీసుకురావటాన్ని మూలనే ఈరోజు ఇంతమంది మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు అనంటే దానికి మొదటి బీజం వేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు ఆయన వేసిన బీజం ఈరోజు దేశ ప్రధాని నుంచి అన్ని రంగాలలోనూ ఈరోజు మహిళలు ముందున్నారు, బయటకు వచ్చారు అని అంటే ఈ మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఆ రోజు వేసిన విత్తనం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంత ఒక మంచి కార్యక్రమం